गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वकम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। జయ నారాయణి నమోస్తుతే. ఆత్మీయులారా, ఈ విశ్వమంతా మనం గాలించిన ఇంతమంది అవతార పురుషులు ఏ దేశంలో కూడా జన్మించలేదు. ఇప్పటికి కూడా ఎందరో మహాపురుషులు, ఎందరో యోగులు, సిద్ధపురుషులు, సాధ్యులు సాధనలు చేస్తూ నేరుగా భగవంతునితో సంపర్కాన్ని పెట్టుకున్నటువంటి వారు వేల సంఖ్యలో మనం భారతదేశంలో మనం గమనించవచ్చు. కొందరు ఏమాత్రం భేషజాలు లేకుండా సామాన్యులుగా ఒక పిచ్చివారి మాదిరిగా తిరుగుతున్నవారు లెక్కకు మించి ఉన్నారు. వారిలో ప్రాధాన్యంగా చరిత్రలోకి వచ్చిన వారు మాత్రము మనకు తెలుస్తుంది. కానీ ఎందరో తమకు పేరు ప్రఖ్యాతులు ఏవీ అవసరం లేకుండా తాము జన్మించినందుకు ఈ భరత భూమికి ఆధ్యాత్మిక మార్గదర్శనాలను మౌనంగా చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. అందుకే త్యాగరాజు మహాపురుషుడు అంటారు, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. తరచి తరచి చూస్తే లక్షల సంఖ్యలో వజ్రాలు, దాంట్లో మాణిక్యాలు లాంటి వారు. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ యొక్క భరతావనిని ఇక్కడ మాత్రమే వేదం సుస్థిరంగా ఉండాలి, ఈ యొక్క వేదం యొక్క వెలుగు సూర్యప్రకాశమానంగా ఈ జగత్తు కలియుగంలో అన్ని దేశాలు కూడా భౌతికంగా భోగలాలసులై ఉన్నప్పుడు భారతదేశం వారందరూ కూడా మార్గదర్శి ఇవ్వడానికి కోసమే ఆదిగురు శంకర భగవత్పాదాచార్య వారు కామకోటి పీఠాన్ని కాంచీపురంలో వారు స్థాపించి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. కలియుగం అంటే కేవలం భారతదేశానికి మాత్రం సంబంధించింది కాదు, ప్రపంచానికి అంతటికి సంబంధించింది. అందుకే ఆ కలిపురుషుడు ఈ యొక్క దేశాలలో కూడా రాగద్వేషాలు సృష్టిస్తూ మానవ కులం పతనమవడానికి ఏవేవైతే అన్వేషణలు చేస్తున్నారో అన్నిటినీ కూడా అన్ని దేశాల వారు, అన్ని మతాల వారు కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఒకరిపైన ఒకరు ద్వేషాలను రగులుకున్నటువంటిది మనం రోజు కూడా చూస్తున్నాం. ఒక్క భారతదేశం మాత్రమే సనాతనమైనటువంటి ధర్మం ఉన్నటువంటి ఈ దేశం విశ్వానికే ప్రేమను అందిస్తుంది, సమైక్యతను అందిస్తుంది, ఐక్యతను అందిస్తుంది, సహోదర భావాన్ని అనుగ్రహిస్తుంది. ఈ యొక్క సహోదర భావాన్ని ఈ యొక్క వేద ధర్మమే స్పష్టంగా తెలియజేస్తుంది అన్నమాట. అందుకే శ్రీరామకృష్ణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందేటువంటి స్వామి వివేకానంద ఖండాంతరాల్లో సంచరించి భ్రాతృత్వాన్ని బాగా ఆయన తెలియజేశారు. అలానే నేడు అనేకమైనటువంటి సిద్ధులు, సాధ్యులు, మహాపురుషులను మన దేశం ఇతర దేశాల వారిని ఆకర్షిస్తూనే ఉంది. వారందరూ కూడా మనశ్శాంతిని కోరుకుంటున్నారు. భౌతికమైన సంపదలు, భౌతికమైన భోగాలు
అవి తాత్కాలికం. అనేకమైన భోగాలను కూడా ఈ శరీరము భరించలేదు. ఉదాహరణకు మల్లెల వాసనను రోజు చూస్తున్న వారికి చివరిగా వారికి మల్లెల వాసన గుర్తించలేని స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే చిన్న ఉదాహరణగా స్వామి వివేకానంద చెప్పారు, ఒకసారి చేపల వ్యాపారం చేసుకుంటున్న వారు ఆ చేపల బుట్టలు తీసుకొని ఒక పడవలో ప్రయాణం చేస్తుంటారు. వారికి మల్లెల వద్ద వచ్చి పడుకున్నప్పుడు ఆ యొక్క అన్ని మల్లెల బుట్టలు అక్కడ ఉన్నాయి. పాపం ఆమె ఆ మల్లెల బుట్టల వాసనను భరించలేక అక్కడ వెళ్ళి ఒక చేపలు 2 తెచ్చి తన తలదిండు పెట్టుకొని నిద్రపోయిందట. దీని ఉదాహరణ ఎంత చక్కగా ఉందంటే, వాటికి అలవాటు పడిపోయారు, వారు వెలికి రాలేరు. ఎవరో కొందరు మాత్రమే పాశ్చిమాత్యులు భారతదేశానికి వచ్చి ఇక్కడ వెలుగును అందుకోవడానికి ఖండాంతరాలు దాటి వస్తున్నారు. ఇంతకు మనం చెప్పవచ్చేది ఏంటంటే, భారతదేశం అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక సంపదతో విరాజమానమై ఉంది. ఆదిగురు శంకరులు వేద ధర్మానికి ఎంతటి ఔన్నత్యాన్ని వారు కలిగించారంటే, దాన్ని ఇన్ని వేల సంవత్సరాలు కూడా మనము కొనసాగిస్తూ వస్తున్నాం. 100 సంవత్సరాల పూర్వం ఆదిగురు శంకర్ల ప్రత్యక్ష అవతారం మాదిరిగా శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ఆ వేద ధర్మాన్ని మరలా సుస్థిరపరచాలని, వేద ధర్మాల్లో కొన్ని శాఖలు అంతరించిపోతూ ఉంటే ఆయన ఎక్కడ ఉన్నాయని వాటిని పసిగట్టి తన యొక్క విజయయాత్రలో అట్టి పండితులను రావించి వారి ద్వారా ఆ వేద శాఖలను మరలా పునర్జీవితం చేశారు. ఆత్మీయులారా, మానవుడు పరమాత్మ స్వరూపమై ఉండి కూడా భగవంతుని యొక్క ప్రతి క్షణం ఆనందాన్ని గురించి దూరం అవుతున్నాన్ని చూసి మహాత్ములు పరితపిస్తున్నారు. వీరికి మంచి మార్గం లభ్యం కావాలని వారు నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారు మనకు జ్ఞానోదయం కలిగించడం కోసమే ఆశ్చర్యపరిచేటువంటి లీలలను వారు మన ముందు ప్రదర్శిస్తున్నారు. అవి సహజం వారందరికీ. మనం అజ్ఞానం నుంచి బయటికి రండి అని తెలియజేసే ఉద్దేశం కోసం మాత్రమే వారు కామాక్షి ప్రదర్శించేటువంటి అద్భుత లీలలను కాంచీ కామకోటి పీఠంలో ఉన్నటువంటి ఆశ్రితులందరూ కూడా నిత్యము కూడా ఆనందిస్తూ పరవశిస్తూనే ఉన్నారు. ఒకమారు గొప్ప శ్రీమంతుడు ఒక ఆయన తాను పొదుపు చేసినటువంటి కొంత ధనంతో మహాస్వాములు వారికి బంగారు కాసులు ఇవ్వాలి అని సంతోషం తీసుకొచ్చి ఆ చిన్న మూటలో వాటిని స్వాముల వారు ముందు పెట్టారు. స్వాముల వారు ఏమవి అని అడిగారు. బంగారు కాసులు తెచ్చాను స్వామి. ఎన్ని ఉన్నాయి అన్నారు. 108 అన్నారు. స్వాముల వారు ఒక నిమిషం ఆయన మొహమే తేరిపార చూస్తూ, ఎంచావా అన్నారు. లేదు స్వామి, చూశాను 108 ఉన్నాయి, కంసలవాడి నుంచి ఇలా నేరుగా తీసుకొస్తున్నానంటే అవి 111 ఉన్నాయి కదా అన్నారు. అక్కడ పరిచారకులు ఉన్నవారందరూ భక్తులు ఇంకా మూట విప్పలేదు. వాటిని అలా చూసి చెప్పేశారు ఆయన. దీన్నే జ్ఞానము అని అంటారు, దివ్య దృష్టి అంటారు. చాలామంది పండితులు ఉండవచ్చు, పండితులు వేరే, జ్ఞాన పండితులు వేరే. విశిష్టమైన జ్ఞానం వీరికి ఉంటుంది. ఆయన ఒకసారి విప్పి ఎంచుతుందంటే 111 ఉన్నాయి కరెక్ట్గా. ఇంకా 3 నువ్వు తీసుకొనేసారు స్వామివారు. 108 అక్కడ పెట్టు, మంచి సత్కార్యాన్ని వినియోగిద్దామన్నారు. ఆ 3 ఆయన తీసుకెళ్ళిపోయారు. స్వాముల వారి మేనేజర్ 111 ఎందుకు వద్దు అంటే ఆయన సంకల్పం 108 ఇవ్వాలని ఉంది, ఆయన సంకల్పం ప్రకారమే 108 చాలు అన్నారు. ఆ తర్వాత ప్రసాదం ఇచ్చి పంపగానే అతను నేరుగా కంసలి వారి దగ్గరికి వెళ్ళి, నీకు 108 కదా చేయమన్నాను, 111 ఎందుకు చేసావంటే దాంట్లో ఏదైనా భిన్నం కావచ్చును, లేదా ఒకటి ఎక్కడైనా
తప్పిపోవచ్చు అనే ఉద్దేశంతో నేను 111 చేశానండి అన్నాడు. 111 ఎందుకు చేసావన్నారు. అది మంచి సంఖ్య, 3 నామాలవి, అది వైష్ణవులు తిరునామంగా ధరిస్తారు, అందుకని 111 చేశాను అన్నాడు. చూడండి ఇక్కడ మనకెంత ఆశ్చర్యపరిచే విషయం ఇది. దీన్నే దివ్య దృష్టి అంటారు. మరొక మారు ఒక భక్తుడు వచ్చాడు. స్వాముల వారు చూడగానే ఆయనకు ఆనందమైంది. తన జేబులో ఉన్నటువంటి పూర్తి దక్షిణను సొమ్మును ఆయన స్వామివారి పాదాల ముందు పెట్టారు. ఆయన స్వామివారు నవ్వుతూ అలా చూస్తున్నారు. ఆయన సరే ఏమి అన్నారు. దీన్ని వేద పాఠశాలకు వినియోగించండి స్వామి అని పాదాల ముందు పెట్టారు. స్వామివారి సంతోషం అని ఆయన ప్రసాదం ఇచ్చి వెళ్ళిరా అన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు అన్నారు. మద్రాసు నుంచి వచ్చాను. ఎలా వెళ్తావు అన్నారు. బస్సులో వెళ్తాను. అంతా సౌఖ్యమేనా అన్నారు. అంతా సౌఖ్యమే స్వామి, మీ ఆశీస్సులతో అన్నారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత చెన్నైకి వెళ్ళాలని ఎడం వైపు జేబు చూసుకోగా అందులో ఒక్క రూపాయి కూడా లేదు. ఆయనకు ఆశ్చర్యమైంది. నేను ఉన్న పైకమంతా శ్రీవారి ముందు పెట్టేశాను, ఇప్పుడు నేను తిరిగి చెన్నైకి ఎలా వెళ్ళాలి, ఎవరి దగ్గర నాకు పరిచయం లేదే అని ఆలోచన చేస్తుండగా ఒక పరిచారకుడు వచ్చి, శ్రీవారు మిమ్మల్ని పిలుస్తున్నారు రండి అన్నారు. ఇప్పుడే కదా స్వామివారు పైకి ఇచ్చి వచ్చేసాను, ప్రసాదం ఇచ్చారు, ఎందుకు పిలుస్తున్నారు బా అనుకుని ఆయన వెళ్ళి స్వామివారు దగ్గర వెళ్ళి కూర్చో అన్నాడు. చెన్నైకి వెళ్ళడానికి ఛార్జీలకు ఉన్నాయా నీకు అన్నారు. స్వామివారిని అలా చూస్తున్నాడు ఆయన. దాంట్లో ఇంకా స్వామివారు ఆ పైకని తీసుకోలేదు, అక్కడే ఉన్నాయి. దాంట్లో చెన్నైకి ఎంత కావాలనో అంత తీసుకో, ఇంకా ఎక్కువగా ఒక 5 రూపాయలు కూడా తీసుకో, ఆకలి వేస్తే ఏమైనా తిను అన్నారు. చూడండి, శ్రీవారంటే ఎంత దివ్య దృష్టి, ఎంతటి విశాల హృదయము. అతను మరలా నన్ను వచ్చి అడగలేడు కదా అని తనే తల్లి భావనతో పిలిచి అతనికి వెళ్ళడానికి అనుకూలం చేశారు. మహాత్ములనగా ఏంటనగా మహాన్ ప్లస్ ఆత్మ, విశ్వవ్యాపకమైనటువంటి హృదయములో ఉన్న ప్రతి ఆలోచనలను కూడా వాళ్ళు పసిగట్టగలరు. మరి దేవతల యొక్క అవతారం వాళ్ళంతా, దేవతల అంశం వాళ్ళు. ఇంకొక మారు చౌ రామస్వామి అని ఈయన మంచి పత్రికర్త తమిళనాడులో. ఈయన ఒక విషయమై ఎన్నో రోజులుగా మథన పడుతున్నారు. తన స్నేహితుడు శ్రీ గురుమూర్తి గారు ఆయన మఠానికి చాలా కావాల్సిన వాడు, అనేక మార్లు వస్తూ ఉంటాడు. ఈయన ద్వారానే చౌ రామస్వామి కూడా తరచుగా వచ్చేవారు. ఆయనతో అడగానే గురుమూర్తి గారు అన్నారు, మనం ఎట్లా మఠానికి వెళ్తాం కదా, అక్కడ శ్రీవారిని కావాల్సిన సమాధానం చెప్తారులే అన్నట్టు. ఏమండి, ఆర్థికమైన విషయం గురించి నేను ఆర్టికల్ రాయాలి, దాంట్లో సన్యాసులు వారు మనకేం చెప్తారండి అన్నారు. మీరు రండి, నాతో ఆలస్యం ఎందుకు చేస్తారు అని వారిద్దరు కూడా కారులో వచ్చారు. స్వాముల వారి దగ్గర ప్రసాదం నమస్కారం చేసి పండ్లు ఫలాలు పెట్టి కూర్చున్నారు. ఆ తర్వాత శ్రీవారు వారిద్దరిని కూడా కుశల ప్రశ్నలు అడిగి పత్రికా రంగం ఎలాగుంది, ఏమి, ఏ విషయాలపైన ప్రజల స్పందన ఉంది, అనేక విషయాలు స్వామివారు అడిగారు. పరమాచార్య స్వామివారు వాళ్ళు వినయంగా అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత వెళ్ళొస్తాను స్వామి అన్నారు. అప్పుడు కూర్చో, చౌరావు స్వామి ఏం అడుగుతున్నారు అన్నారు. ఇంకా తెలబోయాడు ఈయన, తాను అడగకనే స్వాముల వారు చెప్పడం ఏంటి అని. అప్పుడు స్వాముల వారు అన్నారు, ఈ యొక్క లేఖలు వచ్చాయి, ఇతర దేశాల్లో కూడా వాటి గురించి ప్రకటన కూడా జరిగింది, ఈ పుస్తకాలు నీవు చదువు, ఆర్బీఐ గురించి వచ్చినటువంటి విషయాలు కొన్ని చదువు, దాంట్లో అనేక విషయాలు నీకు తెలుస్తాయి అన్నారు. స్వాముల వారి యొక్క సర్వజ్ఞత్వానికి ఆయన ఒక్కసారిగా దండ ప్రణామం చేసేశారు. అందుకే మహాపురుషులు అనేటువంటి వారు సర్వజ్ఞులనే, ప్రతి ఒక్క విషయము కూడా వారికి అవగతమైపోతాయి. ఏ విధంగా సూర్యకిరణాలు సర్వత్రా ఎలా పసరిస్తూ దివ్యమైనటువంటి వెలుగును మనకు అందిస్తాయో, అలానే మన హృదయంలో ఉన్నటువంటి
సంశయాలన్నీ కూడా మహాపురుషుల యొక్క ఆశీస్సుల ద్వారా తొలగిపోతాయి. ఆత్మీయులారా, అట్టి మహాపురుషులు పొందిన మనమందరూ కూడా ఎంతో అదృష్టవంతులని చెప్తూ ఈ వాక్పుష్పం నిరహంకారపూర్వకంగా సర్వజ్ఞ స్వరూపమైనటువంటి శ్రీ చంద్రశేఖరన్ సరస్వతి మహాస్వాముల దివ్య చరణారవిందములకు సమర్పి సెలవు తీసుకుంటాను. ఇటు మీ ఆత్మీయ మిత్రుని వర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జయ శంకర, హర హర శంకర జై జయ శంకర, హర హర శంకర జై జయ శంకర.